ఇబ్బంది ఏం లేదు. మీకా నాకా మీకు నాకేం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డిల పార్టీ, రెడ్డి కాంగ్రెస్ అంటారు. మరి మీలాంటి బాపనంలోకి వర్కౌట్ అవుతారా? అంటే మిమ్మల్ని ఎవరో బయట నుంచి వచ్చి ప్రతిపక్షం వల్ల ఇంకోలో కొట్టాల్సిన అవసరం లేదు, మీరే గుద్దుకుంటారు. మేమేమిడే గుర్తుకుంటున్నాం మనం. ఇటు వరంగల్ నుంచేమో కొండా ఫ్యామిలీ గుద్దుతుంది, అంటే అటు నుంచేమో జడ్చర్ల నుంచి అనిరుద్ గుద్దుతుండు, ఇటు నుంచి మునుగోడు నుంచేమో రాజగోపాల్ రెడ్డి గుద్దుతుండు, అటు నుంచి మహబూబ్నగర్ నుంచేమో చిన్నారెడ్డి గుద్దుతుండు. ఇంకేం ఆ గుద్దుడుకు లండన్ నుంచి వచ్చేసిండు మీ ముఖ్యమంత్రి గారు. అది ప్రజల పాలన. ప్రజలు హ్యాపీగా ఉన్నారా? మనం మాట్లాడుకున్నాం ఒక 2 నిమిషాలు. 6 గ్యారెంటీలు వచ్చిన 100 రోజులలో పూర్తి చేస్తాం. గుండె మీద చేసుకుని ఎస్ ఇది పూర్తి స్థాయిలో జరిగింది, దీనివల్ల మేము హ్యాపీ ఉన్నామని అటు ప్రభుత్వం చెప్పలేని పరిస్థితి, పబ్లిక్ చెప్పలేని పరిస్థితి, మాలాంటి జర్నలిస్టులు కూడా అనలేని పరిస్థితి. కానీ కళ్యాణ లక్ష్మి పథకం పోతా ఉంటే ఆడ ప్రొటెస్ట్ చేయడానికి మంచి లాయర్ను పెట్టి డిఫెన్స్ చేయని ప్రభుత్వం. ఇయ్యలేకపోతే ఏ బుద్ధి కాకపోతే ఏ కుర్రి. ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి యనమల రేవంత్ రెడ్డి. సార్ ఇక మీరు పగటి కళలు అంటారు, చూద్దాం ఏం జరుగుతుంది. పగటి కళల ఏ కళల పబ్లిక్ దిక్కు తిడతా ఉన్నారు. समय బలవానే క్రాంతి భాయ్ జరా ठहर के देखो. మా దౌర్భాగ్యమైనటువంటి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఎమ్మెల్యే కేసీఆర్ నేర్పించిన తిట్లు. తొండలిడు అన్నాడా కేసీఆర్? లేలే బొందబెట్టమన్నాడా కేసీఆర్? జర్నలిస్టులనే మీ దీన్ని తొవ్వి పాది పెడతా అన్నాడు. ఆయన మీకు రోషం లేదు. ముఖ్యమంత్రిని మారుస్తారు? మారడు. ఈ టర్మ్ మొత్తం ఈయననే ఉంది. ఏ రేవంత్ రెడ్డి టైగర్ నమస్తే, వెల్కమ్ టు కేఆర్టీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ బండారు శ్రీకాంతరావు గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే క్రాంతి భాయ్. బాగుండ్రా? మీ ఆశీర్వాదం. కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడగడం కోసమే ఇంటర్వ్యూ, ఏదైనా అడగొచ్చు కదా? 100% అడుగు. అంటే అప్రూవల్ తీసుకుంటా జనరల్గా ఏ గెస్ట్ వచ్చినా కూడా. అంటే నన్ను అప్రూవల్ తీసుకురు, నన్ను అప్రూవల్ చేయకూరు అంటున్నా. నేను అప్రూవల్ ఏం చేయను. మీరు ఒకవేళ దేంట్లో ఉండుంటే అప్రూవల్ చేస్తా. లేలే మీ ఇచ్చే క్వశ్చన్లలో చెప్తున్నా. రైట్, స్టార్ట్ చేద్దామా? 100%. ఇబ్బంది ఏం లేదుగా? మీకా నాకా మీకు నాకేం లేదు. మీలాంటి వాళ్ళకి ఎప్పుడు వస్తాయి పదవులు? త్వరలో అంటే నేను చిన్న ఉన్నప్పటి నుంచి వింటున్నా. నేను అంటే మీలాంటి వాళ్ళకి పదవులు ఎప్పుడు వస్తాయి అడిగినప్పుడు. లేదు, మీ వయసు ఏందో నాకు తెలియదు. నాకు తెలిసి ఒక 20-25 ఉండొచ్చు. అంటే మీరు చూసే దీన్ని బట్టి ఒక 20-25 ఉండొచ్చు. 16 రాదన్న అయిపోతుంది. మరి అది అవాస్తవాలు మాట్లాడుకోవడం మంచిది కాదు, వాస్తవాలు మాట్లాడుకోవడం మంచిది అన్న ఒక ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నా. ఒక 25-26 అనిపిస్తుంది. ఓకే, ఒక 2-3 సంవత్సరాలు అటు ఇటు ఉండొచ్చు. ఓకే. మీరు చిన్న ఉన్నప్పటి నుంచి అంటే స్కూల్ అవి అయిపోయిన తర్వాత ఈ అంటే మీరు ఎన్ని రోజులు అవుతుంది రాజకీయాల్లో ఉండబట్టి మీరు చెప్పండి. మీరే 20 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి అంటే 27 ఎగ్జాక్ట్. అంటే నేను చిన్నగానే ఉండుంటే కదా మీ లెక్క ప్రకారం. అప్పటి నుంచి కూడా వింటున్నాం, కానీ ఇప్పటికి కూడా మీరు ఎమ్మెల్యే నన్ను ఇంటర్వ్యూ చేయకుండా నేను చిన్న ఉన్నప్పటి నుంచి అని మీరు అన్నారు కదా. సో 27 years కింద మీరు ఏముండే అంటున్నాను. ఏముంటది? ఏముండదు, లాగులు వేసుకుని ఉండే. అంతే. స్కూల్ పోతున్నప్పుడు అంతే అంతే. అప్పటి నుంచి జీవితం చూస్తున్నా, రాజకీయం చూస్తున్నా. రాజకీయంలో రాజకీయ నాయకుడికి అంటే ఓ వన్నె తెచ్చింది, సహనం అనేది ఇంపార్టెంట్. రాజకీయంలో సహనం అనేది ఇంపార్టెంట్. ఆల్రెడీ సగం ఏజ్ అయిపోయింది. 50 ఏళ్ళు దాటిపోయిండ్రు కదా మీరు మొన్ననే కదా, ఆమె రైట్? 100% కదా. జనవరిలో 50 ఏళ్ళు దాటుతారు. ఇప్పుడు జనవరిలో దాటుతారు కదా. జనవరిలో మొత్తానికి అంటే 49 నడిలో ఉన్నారు మీరు కదా. ఇంకెప్పుడు ఇంకా అంటే ఒకటి మీకు ఒకటి చూడడానికి ఎందుకు ఉన్నారు, హీరోలు ఎక్కువ ఉన్నారు అంత ఓకే. కాకపోతే మీరు ముసలోళ్ళు, ఇంత ఏజ్ వచ్చినా కూడా మీకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మట తిరిగి జెండా పట్టుకొని కర్ర పట్టుకొని తిరిగినా కూడా మీరు మీ ఫ్యామిలీ, మీ 4 ఫ్యామిలీ అంతా తిరిగి సర్వీస్ చేసిన వాళ్ళకి కూడా పదవులు లేవు కదా. లేవు. ఈ బీఆర్ఎస్ పార్టీలకించి లేకపోతే టీడీపీలకించి ఇంకోళ్ళకి వచ్చిన వాళ్ళకి ఇలా పదవులు ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు, మంత్రులు అయ్యారు, ఇంకో స్థాయిలో ఉన్నారు వాళ్ళు. ఆమె రైట్? లేదు, ఇప్పుడు మీరు మాట్లాడినారు కదా, నేను ఒక చిన్న నా డౌట్ మీ ద్వారా క్లియర్ చేసుకుంటాను. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్ని సంవత్సరాల పోరాటాలు ముఖ్యమంత్రి అయ్యిండు? లేదు, ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి అయ్యిండు. ఎండ్ ఆఫ్ ది డే అయ్యిండు. ఎండ్ ఆఫ్ ది డే బండారు శ్రీకాంత్ కూడా అవుతాడు. ఇదే క్రాంతి గారు వారి ఛానల్లో వారి నోటి ద్వారానే బండారు శ్రీకాంత్ ఫలానా అని కూడా అతి త్వరలో చెప్తారు. అతి త్వరలో కమింగ్ సూన్. ఆ త్వరలో అనేది తొందరగా జరగాలని నేను త్వరగా కోరుకుంటున్నా. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నాయి మీది నుంచి, కొండ మీద నుంచి కింద నా దేవుడు శ్రీధర్ బాబు గారి ఆశీస్సులు ఉన్నాయి. ఎటువంటి అనుమానం లేదు. చలో చూద్దాం. ఓకే రైట్. ఈ అంశాన్ని కాసేపు పక్కన పెడితే ఏం నడుస్తుంది కాంగ్రెస్ పార్టీలో? అంటే మిమ్మల్ని ఎవరో బయట నుంచి వచ్చి ప్రతిపక్షం వల్ల ఇంకోలో కొట్టాల్సిన అవసరం లేదు, మీరే గుద్దుకుంటారు కదా. మేమేమిడే గుద్దుకుంటున్నాం అన్న.
ఇటు ఇటు వరంగల్ నుంచేమో కొండా ఫ్యామిలీ గుద్దుతుంది, అంటే అటు నుంచేమో జడ్చర్ల నుంచి అనిరుద్ గుద్దుతుండు, ఇటు నుంచి మునుగోడు నుంచేమో రాజగోపాల్ రెడ్డి గుద్దుతుండు, అటు నుంచి మహబూబ్నగర్ నుంచేమో చిన్నారెడ్డి గుద్దుతుండు. ఇంకేంది ఇక ఆ గుద్దుడుకు లండన్ నుంచి వచ్చేసిండు మీ ముఖ్యమంత్రి గారు. లండన్ నుంచి వచ్చిండు అనేది కేంద్రం కూడా ప్రకటించినట్టున్నది నాకు తెలిసి. ప్రెస్ మీట్ ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది అనేది కేంద్రం ప్రకటించింది. ఆయన ఇక్కడికి సమస్యల వల్ల వచ్చినటువంటి సందర్భం కాదు. 2, మాది ప్రజల పాలన. ప్రజలు హ్యాపీగా ఉన్నారా? మనం మాట్లాడుకుందాం ఒక 2 నిమిషాలు. ఎందుకు లేరా హ్యాపీగా? మీరున్నారా? ఎందుకు లేరు? మీరే చెప్పండి. మీరు ఉన్నారా? ఎందుకు లేరు? మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. అందరు హ్యాపీ ఉన్నారా? అన్న అబద్ధాలు మాట్లాడొద్దు అన్న, నిజాలే మాట్లాడతాడు బండారు శ్రీకాంత్ రావు అని చెప్పేసి నేను నమ్ముతా. కానీ అబద్ధాలు నిజాన్ని నిర్భయంగా చేసే వార్తాపత్రిక చదువుతా, సత్యహరిశ్చంద్రుడు ఇంటి పక్కన నేను ఉంటా అని చెప్పి నేను మాట్లాడా. వాస్తవాలు మాట్లాడుకుందాం అన్నప్పుడు వాస్తవాలు మాట్లాడుకుందాం. కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో మనకు తెలుసు. తిడుతున్నారు, మంచిగా జరుగుతున్నప్పుడు అసలు అంటే స్థాయిని మరిచి బూతులు తిడుతున్నారు. కామన్ పీపుల్ తిడుతున్నారు కాదన్నా, తిట్టిస్తున్నారు. మరి బీఆర్ఎస్ శ్రీకాంత్ మీడియా వాస్తవాలు అడుగుతా, మీరు తిట్టండి చూస్తారు. మీరు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నేర్పియలే మాకు. కాంగ్రెస్ పార్టీ ఎవరు నేర్పియలే. నేను చెప్తే కాంగ్రెస్ పార్టీ తిట్టేది నేర్పియలే, ప్రజలకి నేర్పించిందే మాజీ ముఖ్యమంత్రి, మా ఎమ్మెల్యే, మా దౌర్భాగ్యమైనటువంటి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఎమ్మెల్యే కేసీఆర్ నేర్పించిన తిట్లు ఇవి. గతంలో ఎప్పుడు కూడా రాజకీయం జర్నలిస్టులనే 100 దీన్ని తొవ్వి పాది పెడతా అన్నాడు. ఆయన మీకు రోషం లేదు, మిమ్మల్నే తిట్టిండు కదా, మీ జర్నలిస్టులే తిట్టిండు కదా. మీ జర్నలిస్టులను తిట్టలే 100 అడుగులు ఒక్క తీసి పాది పెడతా అన్నాడు మిమ్మల్ని. మరి దానికి మీరు ఏం స్పందించిండ్రు? స్పందించిండ్రా? ఎందుకు మీరు మాట్లాడితే బాగుండదు. కేసీఆర్ మాట్లాడిండు, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నా అంటారు, అంతేనా? అన్న వాస్తవాలు మాట్లాడుతుండు. చేసేటువంటి ముఖ్యమంత్రి, పని చేసేటువంటి ముఖ్యమంత్రి ప్రజలు ఏదైతే మెప్పన ఎవరు అంటే గౌరవం, ప్రేమ, అభిమానం ఉండాలి కానీ పార్టీ వాస్తవాలు మాట్లాడుకుంటే పిచ్చి పడుతుందంటే నేను ఏం చేయలేదు. అది కొంచెం మీరు ఆ మహిళలకు నేను అడుగుతున్నా. మీరు ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ అన్నారా? సరే మాట్లాడదాం. 2500 రూపాయలు ఇచ్చారా మహిళలకు? మీరు ఏది మీరు కులం బంగారం ఇచ్చిరా? మీరు స్కూటీలు ఇచ్చిండ్రా? మీరు 6 గ్యారెంటీలు వచ్చిన 100 రోజులలో పూర్తి చేస్తా ఉన్నారు. ఒక్కటి అంటే గుండె మీద చేసుకుని ఎస్ ఇది పూర్తి స్థాయిలో జరిగింది, దీనివల్ల మేము హ్యాపీ ఉన్నామని అటు ప్రభుత్వం చెప్పలేని పరిస్థితి, పబ్లిక్ చెప్పలేని పరిస్థితి, మాలాంటి జర్నలిస్టులు కూడా అనలేని పరిస్థితి. ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చిండ్రో ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ 100 రోజులని డెడ్ లైన్ ఎందుకు పెట్టిండ్రు అన్నా? ఎలక్షన్ల ముందు ఇంటికి రాకముందుకు ఇల్లు ఒక అద్దాల మేడ లెక్క చూపించండి కేసీఆర్. అంటే ప్రభుత్వ ఖజానా అవన్నీ అంటే వచ్చిన తర్వాత ఆశపడి కాదన్న, వచ్చిన తర్వాత ప్రజలకు ఏదైతే చెయ్యాలనో చూసే వరకు అర్థం కాలే. ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుండు. ఇచ్చినటువంటి హామీలు కాకుండా ఇయ్యనటువంటి హామీలు కూడా చేస్తాడు ఆయన. అరే నువ్వే చూస్తావు కదన్న. ఇప్పుడు శ్రీకాంత్ గారు ఫస్ట్ ఇచ్చింది జయమని అండి, దాని తర్వాత ఇయ్యని దాని గురించి మాట్లాడకుండా మీ అడ్వైజ్ కూడా ఆయనకు చేరువే. అసలు ఉన్న పథకము దిక్కేమో కోర్టు క్లియర్గా ఇట్లాంటి పథకాలు వద్దు అని చెప్పేసి డిసైడ్ చేస్తూ ఉంది. ఈ కేటీఆర్ మీద, కేసీఆర్ మీద, హరీష్ రావు మీద కేసులు మాట్లాడడానికి, కేసులు 25 లక్షలు 30 లక్షలు ఇచ్చి లాయర్లను పెడతారు నిరంజన్ రెడ్డి లాంటి వాళ్ళను. కానీ కళ్యాణ లక్ష్మి పథకం పోతా ఉంటే ఆడ ప్రొటెస్ట్ చేయడానికి ఒక మంచి లాయర్ను పెట్టి డిఫెన్స్ చేయనిది ప్రభుత్వం. ఇయ్యలేకపోతే ఏ బుద్ధి కాకపోతే ఇయ్యకుర్రి. కానీ ఒక సామాన్యుడు 50,000 1,00,000 రూపాయలు అంటే పెద్ద గొప్ప ఆర్థిక స్థాయం అది. అటువంటి సాయాన్ని ప్రభుత్వం నుంచి అసలు ఇవ్వద్దు అని కోర్టు డిసైడ్ చేస్తూ ఉంటే డిఫెన్స్ లాయర్ లేడు అక్కడ. ఎంత దౌర్భాగ్య స్థితి. మీకు ఇట్లనే అనిపిస్తుంటది క్రాంతి గారు. ప్రజల గురించి బండారు శ్రీకాంత్ రావు అంటేనేమో బాగా పైసలు ఉన్నాయి, ఆయన దొర కాబట్టి ఆయన పెళ్లి అలా పిల్లలకో లేకపోతే వాళ్ళ చుట్టాలకో పెళ్లిళ్ళు చేసుకోగలిగే స్తోమత ఉన్నది. మరి మాలాంటి పేద బిడ్డల పరిస్థితి ఏంది చెప్పండి, మీరు చెప్పండి. నిత్యం ఆలోచించేది పేదల గురించి, ఎవరు? ప్రజల గురించి. కళ్యాణ లక్ష్మి ఇంప్లిమెంట్ చేయండి. ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు మీరు నన్ను మాట్లాడినిస్తారా? మీరే మాట్లాడుతుంటారు, ఫోన్ చేసి మీరే క్వశ్చన్ మీరే ఆన్సర్, నేను చూసిపోతాయి. ఇప్పుడు మీరు క్వశ్చన్ వేసారు కదా, ప్రజల గురించి
ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి యనుమల రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు. వీళ్ళిద్దరు నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఒక రూపకల్పనతో వచ్చిందో అది తూచా తప్పకుండా పాటించేటువంటి బాధ్యత మా గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారిది. వారు గతంలో ఏం మాటలు ఇచ్చిండ్రో అవన్నీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. 1-2 పెండింగ్ పడవచ్చు, అతి త్వరలో అది కూడా కంప్లీట్ అవుతుంది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. సరే, ఓకే, కంప్లీట్ అయ్యి పేదోడు నిజంగా బెనిఫిట్ అయితే ఐ విల్ బి హ్యాపీ అన్న. సరే, ఈ విషయం పక్కనే పెడదాం. వి విల్ బి హ్యాపీ. సరే, ఓకే, సరే, మీరు కూడా హ్యాపీ ఉంటారంటే నేను కూడా హ్యాపీ ఉన్నాము. మీ భాషలో వి విల్ బి హ్యాపీ అని కూడా చెప్పా. ఓకే. రాజగోపాల్ రెడ్డి గారు తిరుగుబాటు చేస్తా ఉన్నారు. ఆయనకు ఒప్పుకున్నట్టుగా ఈ భువనగిరి ఎంపీ గెలిపించుకుంటే మంత్రి పదవి ఇస్తాము అని చెప్పేసి ఆన్ ద రికార్డ్ చెప్పిండ్రు ముఖ్యమంత్రి గారు. ఆ తిరుగుబాటు అవుతున్న వాళ్ళను సమన్వయపరిచేది లేదు. మర్రి చిన్నారెడ్డి, అదేవిధంగా అనిరుద్ రెడ్డి, కొండా సురేఖ, కొండా సుష్మిత, కొండా మురళి, అంటే కొండా సుష్మిత గారు వీళ్ళందరూ తిరుగుబాటు ఇప్పుడు మీరు కొండా సురేఖ గారి గురించి చెప్పిండ్రు, రాజగోపాల్ గారి గురించి చెప్పారు, చిన్నారెడ్డి గారి గురించి చెప్పారు. 100% దాని గురించి నేను మాట్లాడతా. సుష్మిత అంటే ఒక మంత్రి గారి డాటర్ ఆమె. సో ఆమె గురించి స్పందించాల్సినటువంటి అవసరం లేదు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, స్పందించాలనుకుంటే ఎవరు కూడా వాళ్ళ స్థాయి బట్టి వాళ్ళ స్టేటస్ బట్టి మాట్లాడాలి. అంటే స్థాయి లేదా కొండా సుష్మితకి? కంప్లీట్ చేయాలి. అంతేనా? అంటే మంత్రి స్థాయి కాదు కదా, మంత్రి స్థాయి కాదు కదా, మంత్రి స్థాయి అయితే కాదు కదా. వాళ్ళ అమ్మ గౌరవనీయులు పెద్దలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆవిడ రేవంత్ రెడ్డిని ఏకవచనంతో మాట్లాడే స్థాయి అయితే కాదు కదా. వాళ్ళ నాన్నగారికి ఒక సెకండ్ అన్యాయం జరిగింది అనుకుందాం, కరెక్ట్ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి, మాట్లాడవచ్చు. విత్ ఇన్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడవచ్చు, బహిరంగంగా మాట్లాడేటువంటి ఇదేమి లేదు. నేనే ఇప్పుడు ఈయన ఫలానా మనిషికి బీఫామ్ ఇస్తున్నానని డిక్లేర్ చేయలే కదా. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఇప్పుడు ఉన్నారో అదే కాంగ్రెస్ పార్టీ మళ్ళా గెలవాలని ఒక కంటెంట్తో మాట్లాడేంటి తప్ప వేరే ఫలానా వ్యక్తి గురించి మాట్లాడలే. రైట్, నేను అడుగుతా. గుణమకాయల దొంగ అంటే భుజాలు ధరుముకున్నట్టు ఎందుకు ఆమె ఓవర్ రియాక్ట్ అవుతుందో అర్థమైతే లేదు. కాంగ్రెస్ పార్టీ కాకముందుకు వాళ్ళ అమ్మగారు ఎన్ని పార్టీలు మారొచ్చిండ్రు, రేవంత్ రెడ్డి వచ్చినా గానీ రేవంత్ రెడ్డి గారు ఎన్ని మారిండ్రు? ఏది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత వేరే పార్టీ మారడం మీరు చూసిండ్రు. తెలంగాణ వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాకముందుకు మారింది చూడలేదా మీరు? టీడీపీ నుంచి వచ్చిర్రు, అంతకుముందుకు బీఆర్ఎస్, అంతకుముందుకు ఏబీవీపీ, ఇవన్నీ కావా ప్లాట్ఫామ్స్ అన్న. అక్కడి నుంచి వస్తూ వస్తూ కాంగ్రెస్ పార్టీలో స్థిరపడి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి ఉంటారు అని కంటిన్యూషన్ లో 100% ఉంటారు. 2034 దాకా నేనే ముఖ్యమంత్రి ఉంటారు అంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా ఈ టర్మ్ అయ్యేంత వరకు ముఖ్యమంత్రిగా మళ్ళీ ముఖ్యమంత్రి హోదాలో, పిసిసి హోదాలో, మహేష్ కుమార్ గౌడ్ హోదాలో, మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్ గారి హోదాలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని మళ్ళీ ఏఐసిసి నిర్ణయించినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మళ్ళీ ముఖ్యమంత్రి ఉంటాడు. రేవంత్ రెడ్డి ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళు ఉంటారు. రేవంత్ రెడ్డి ఉన్నాడు గజ్జపూర్. ఏది ఆయన 34 దాకా నేనే ముఖ్యమంత్రి అని చెప్తున్నాడు 2-3 సార్లు. 34 వరకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పక్కా 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 ఇక పక్కా పక్కా పక్కా. ఓకే, కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి నేనే ముఖ్యమంత్రి అని ఎక్కడ చెప్పట్లేదు, నేనే ముఖ్యమంత్రి అని చెప్తాడు. ఆ లాజిక్ ఏందో చెప్పరా? అంటే ఆయన బీఆర్ఎస్ నుంచి అవుతాడా, లేకపోతే కాంగ్రెస్ నుంచి అవుతాడా, లేకపోతే బీజేపీ నుంచి అవుతాడా, లేకపోతే కొత్త పార్టీ నుంచి? 34 వరకు ఏదైతే మనం ఆ సబ్జెక్ట్ మాట్లాడుతున్నామో ఆ సబ్జెక్ట్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఉంటాడు. ఏ ముఖ్యమంత్రి ఉంటాడు అంటే మాది ఒక సిస్టమేటిక్ పార్టీ, ఏఐసిసి నిర్ణయించినటువంటి ఏఐసిసి నిర్ణయించినటువంటి ముఖ్యమంత్రి అభ్యర్థే 30-34 వరకు ఉంటాడు, దాంట్లో డౌట్ లేదు. సార్, ఇక మీరు పగటి కళలు అంటారు, చూద్దాం ఏం జరుగుతుంది. పగటి కళలా ఏ కళలా పబ్లిక్ దిక్కు తిడుతా సమయ బలవానే క్రాంతి పోయి ఠైర్ కే దేకో, మీరు కూడా ఆగే చూడు ఏమైతుందో. ఓకే, చాలా ముందు మంచిగా ఉంది, రేపు చాలా మంచిగా ఉంది. రాజగోపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కొత్త పార్టీ పెడితే మీరు మీలాంటి వాళ్ళు ఏమైనా పోయే అవకాశాలు ఉంటాయా? ఫస్ట్ పార్టీ పెట్టరా పెడతారట కదా. అటానిగా మీరు ఆయన పక్కన ఆయన మాట్లాడేటప్పుడు ఉంటే నేనైతే నాకు తెలియదు, కానీ నాకు తెలిసి నాకున్న సమాచారం బట్టి, నాకున్న లౌకికం బట్టి, నాకున్న రాజకీయ పరిజ్ఞానం బట్టి వారు బెటరు. క్లియర్ క్రిస్టల్గా
అసలు అంటే రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళకు మంత్రి పదవి రావాలన్నా వద్దా? మీ అభిప్రాయం ఏంది? యాజ్ ఎ 100% రావాలి. రావాలి రావాలి అంటే వాళ్ళ అన్న కూడా ఉన్నాడు కదా, అయినా కూడా రావాలన్నా? ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు ఇద్దరు కదా. బ్రదర్స్ లెక్క చూడకండి. ఇద్దరిది ఈక్వల్ కాంట్రిబ్యూషన్ ఉన్నది పార్టీకి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిది కాంట్రిబ్యూషన్ ఉంది, కోమటిరెడ్డి రాజగోపాల్ కాంట్రిబ్యూషన్ ఉంది. అదృష్టమో దురదృష్టమో వాళ్ళకి అన్న తమ్ముళ్ళు లెక్క చూస్తారు. ఈయన ఈ కాంట్రిబ్యూషన్ సపరేట్ ఉన్నది, ఆయన కాంట్రిబ్యూషన్ సపరేట్ ఉన్నది, దాంట్లో మిక్స్ చేసి చూడకండి. 100%. సో హీఈస్ వర్త్ ఫర్ మినిస్ట్రీ అని అంటారు. వర్త్ అనే వర్డ్ నేను మాట్లాడలేను. పెద్దలు వారి సీనియారిటీ ముందు నా సీనియారిటీ, వారికి మాత్రం మంత్రి పదవి రావాలి, వస్తుంది అని కూడా ఆశిస్తున్నాను. రైట్, ఓకే. మరి మళ్ళీ అడుగుతున్నా, మీకు ఏమైనా పదవి వస్తుందా? అష్యూరెన్స్ ఉందా? అతి త్వరలో ఇదే మీ టీవీలో మీరే చెప్తారు పక్క 100%. బండారు శ్రీకాంత్ ఫలానా అని చెప్తారు. ఫలానా అంటే ఏంది అది? ప్రభుత్వంలో వచ్చినటువంటి పదవినే మీరు ఉద్దేశిస్తూ నా పేరు తర్వాత ఉచ్చరిస్తారు. ఆ హోదాను మీరే చెప్తారు. రైట్. దాంట్లో ఫస్ట్ కాగానే మా తల్లిదండ్రుల కంటే ముందు, మా కుటుంబానికంటే ముందు మీకే వచ్చి స్వీట్ తినిపించి నేను పోతాను. థ్యాంక్ యూ. చూద్దాం. విష్ ఆల్ ది బెస్ట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డిల పార్టీ, రెడ్డి కాంగ్రెస్ అంటారు. మరి మీలాంటి బాపనంలోకి వర్కౌట్ అవుతుందా? నేను అడుగుతున్నా, నా పర్సనల్ డౌట్. రెడ్డిల పార్టీ అంటే ఇప్పుడు వెల్మల పార్టీ అని టీఆర్ఎస్ అన్నారు. అది వెల్మల పార్టీ లేదా? నేను దానికి స్పందించా. ఇది రెడ్డిల పార్టీ అంటే ఇది కాంగ్రెస్ పార్టీ. మా దాంట్లో ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది. ఎవరన్నా ఏదైనా మాట్లాడకపోవచ్చు. ఈరోజు ఇది చూస్తున్నాం, ఇది విత్ ఇన్ ది 4 walls మాట్లాడుకునేది. ఇది 4 walls చేయడలేదు, అంతా ఓపెన్గా మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యమైనటువంటి పార్టీ అని చెప్తున్నా కదా అన్న. ప్రజాస్వామ్యమా లేకపోతే ఏమంటారు, కమిట్మెంట్ లేని లీడర్స్? కమిట్మెంట్ లీడర్స్ అంటే ఎవరంటారు మీ ప్రకారంగా? కమిట్మెంట్ లేని చాలా మంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇంకేముంటదన్న, ఇప్పుడు ఏదైనా ఉన్నది, బండారు శ్రీకాంతరావు క్రాంతి కుటుంబ సభ్యులు అనుకుందాం. మనం ఏదైనా ఉంటే నాకు ఏదైనా ఇబ్బంది అయింది అనుకుందాం. వాస్తవాలు మీరు అన్ననే తమ్ముడిని, దాన్ని ఉన్నాను. నన్నే అన్నం తీస్తారా మీరు? సరే, ఓకే. నేను ఏదన్నా మీ మీద అలిగినా, నాకు ఈ బాధ అని నేను మీకు వచ్చి చెప్తే ఓకే. కానీ 10 మందిలోకి వచ్చి శ్రీకాంతరావు ఇట్లా, శ్రీకాంతరావు అట్లా అన్న అనుకుంటున్నా. కుటుంబంలో ఎన్నో కలహాలు ఉంటాయి. సో దాన్ని మనం కాంగ్రెస్ పార్టీలు ఎక్కువ ఉంటాయి 100%. అందుకే కాంగ్రెస్ పార్టీ కదా అనేది. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రత్యేకత ఉన్నది. ఎవరైనా ఏదైనా స్వేచ్ఛగా మాట్లాడవచ్చు. కాకపోతే ఇప్పుడు మా హెడ్ మాస్టర్ హద్దుపద్దులు ఉన్నాయి అన్న. కాకపోతే మాకు హెడ్ మాస్టర్ ఇప్పుడు కొత్తగా రీసెంట్గా వచ్చింది కదా, స్ట్రిక్ట్ హెడ్ మాస్టర్ మీనాక్షి నటరాజన్ మేడం. ఏమో చూసుకుంటుంది అంతా. ఓకే. స్కూల్ని మంచిగా సెట్ చేస్తుంది. రైట్. అంటే నాట్ ఓన్లీ యూ, అంటే మీలాంటి వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందా? 100% చేస్తుంది. 100% చేస్తుంది. అంటే అప్పటి నుంచి, అంటే చిన్న ఉన్నప్పటి నుంచి, ఊహ తెలిసినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి పెరిగి తిరిగి కష్టపడి ఆస్తులు పెట్టుకొని, అంతస్తులు పెట్టుకొని, ఇబ్బంది పడి, ఇట్లాంటి వాళ్ళకు బెనిఫిట్ అవుతారా? దాళ్ళు చేయించుకొని 100% బెనిఫిట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అవుతుందని నేను భావిస్తున్నా. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఈ మార్చి ఇక్కడ కర్ణాటకలో మార్చినట్టుగా, సిద్ధరామయ్య ప్లేస్లో మళ్ళీ డీకే శివకుమార్ని తీసుకొచ్చినట్టుగా ఇక్కడ కూడా రేవంత్ రెడ్డిని మార్చే ఆలోచనలో ఏఐసిసి ఉంది అని మాకు విశ్వసనీయ సమాచారం. మీకేముంది? కర్ణాటక ఎలక్షన్స్ అప్పుడు ఇద్దరు సీనియర్ నాయకులు ఈక్వల్గా ఉండే. వీరిన వారన అన్నప్పుడు కూర్చోబెట్టి 2.5 years మీరు, 2.5 years వారు అంటే వారు కాంగ్రెస్ పార్టీని ఒప్పుకొని ఆ రకంగా షేర్ చేసుకున్నారు. తెలంగాణకు వచ్చే వరకు సింగిల్ పర్సన్ని ఏఐసిసి నియమించింది. సింగిల్ పర్సనే ఏఐసిసి నిర్ణయం తీసుకునేంత వరకు వారే ముఖ్యమంత్రి ఉంటారు. శ్రీధర్ బాబు పేరు పడుతుంది. మరి ఏమైనా పావులుగా వస్తుందా శ్రీధర్ బాబు? ఆయన భక్తుడిగా ఆయన పిఎం కావాలని కూడా నేను కోరుకుంటున్నాను. అంటే నా స్వార్థం రీత్యా నేను మాట్లాడితే ముఖ్యమంత్రి ఇమీడియట్ కావాలని కూడా కోరుకుంటా. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతమైనటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీ లోబడి పనిచేసేటువంటి వ్యక్తుల్లో ప్రముఖంగా శ్రీధర్ బాబు గారిది శిష్యుడిగా వారు అనుసరించినటువంటి ఆచరణే మేము కూడా పాటిస్తాం. ఏది? ఏఐసిసి గైడెన్స్లో. ఓకే. సో ఏఐసిసి మారుస్తుందని నాకైతే నేను అనుకోను. కానీ శ్రీధర్ బాబుకు ఏదో కొంత పావులు కలుపుతుండో ఢిల్లీలో అని అన్నది లేదన్న.
ఏఐసిసికి సంబంధించినటువంటి మీరు ఏదైనా క్లారిటీ చెప్తారు కదా. ఏఐసిసికి సంబంధించి పావులు కదిపేది కానీ లేకపోతే ఒక వ్యూహాలు వేసేది ఇప్పుడు ముఖ్యమంత్రి క్లారిటీ ఇవ్వండి అని. ముఖ్యమంత్రిని మారుస్తారు? మారడు. ఈ టర్మ్ మొత్తం ఈయననే ఏ రేవంత్ రెడ్డి టైగర్ అనే వ్యక్తి ఉంటాడు. టైగర్ అంటారు. దుద్దల శ్రీధర్ బాబు మా దేవుడు అనేటనే ఆయనకి ఎల్లప్పుడు సహకరిస్తాడు. టైగర్ ముఖ్యమంత్రిగా. టైగర్ ఎక్కువనా దేవుడు ఎక్కువనా అన్న? నాకు దేవుడు ఎక్కువ. దేవుడు ఎక్కువ. దేవుడు తర్వాత ఎవరైనా ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి అయినా సరే నాకు శ్రీధర్ బాబు అయిన తర్వాతనే. అది 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 నా వ్యక్తిగతమైనటువంటి ప్రేమ. అంత బెనిఫిట్ ఏం పొందిండ్రు మీరు శ్రీధర్ బాబు తోటి? చిన్నప్పటి నుంచి ఆయన చూస్తున్నాం కదన్న, ఆయన ఎంబడి తిరుగుతున్నాం కదన్న, ఆయన శిష్యరికం చేసిన కార్పొరేషన్ చైర్మన్ కాలేకపోయి. అనా సమయ బలవానే క్రాంతి పోయి సమయ బలవానే. సమయం అంతా అయిపోతుంది, పుణ్యకాలం అంతా గడిచిపోతుంది అన్న. పుణ్యకాలం గడిచినా శుభం కార్డ్ అనేది 100% పడుతుంది. ఓకే, చలో విష్ ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. జై హింద్. జై తెలంగాణ, జై కాంగ్రెస్.